హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్. సో ఈరోజు మనం హైదరాబాదీ దాల్చా ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇక్కడ మనకి ఒక సోరకాయ కావాలి, నేను కొన్ని టమాటోస్, కొన్ని ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసి కొంచెం పుదీనా కూడా కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే కొన్ని కరివేపాకు, అలాగే స్పైసెస్లో నేను షాజీరా, బ్లాక్ పెప్పర్, ఇలైచీ, లాంగ్, బండ పువ్వు, బగారా ఆకు ఇవి తీసుకున్నానండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ వేసేసేయండి. స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ ఏదైతే కట్ చేసుకున్నామో అది కూడా ఇందులో వేసేయండి. అలాగే నేను ఇందులో కరివేపాకు కూడా వేసుకున్నానండి. అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్ బ్రౌన్, లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇందులో నేను ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసానండి. మళ్ళీ ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మంచిగా కొంచెం దీన్ని సాటే చేసుకుందాం. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తున్నాయి. కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇందులో నేను కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేస్తున్నానండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేద్దాం. ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులో వేసేద్దాం. మళ్ళీ ఒకసారి మంచిగా మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేద్దామండి. మంచిగా మొత్తం అంతా కలిపేసేయాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా నేను ఆల్రెడీ కొంచెం యాడ్ చేసుకున్నానండి. లాస్ట్కి సర్వ్ చేసేటప్పుడు కొంచెం పక్కకు పెట్టేశాను. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత నేను ఆల్రెడీ నైటే శనగపప్పు సోక్ చేసుకొని పెట్టుకున్నానండి. మార్నింగ్ నేను కుక్కర్లో అది ఉడకపెట్టాను పేస్ట్ లాగా. ఆ పేస్ట్ని మనం ఇందులో యాడ్ చేసేయాలి. పేస్ట్ మొత్తం మంచిగా సొరకాయ ముక్కలతో మంచిగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేయండి సిమ్ మీద పెట్టి. నేను అలాగే చింతపండు కూడా నానబెట్టానండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ దీన్ని సిమ్ మీద ఉడకపెట్టి ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోద్దాము. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇందులో సరిపడంత వాటర్ పోసేసి పుదీనా, కరివేపాకు వేసి దీన్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. కన్సిస్టెన్సీ ఉండాలో అది మీ ఇష్టం అండి. దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ ఇచ్చేసేయండి.
ఇప్పుడు నేను ఇందులో సాల్ట్ టు టేస్ట్ యాడ్ చేశాను. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశానండి. ఒకవేళ మీకు స్పైసీ ఇష్టం ఉంటే మీరు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. దాల్చా అయితే బాగా స్పైసీ ఉండదండి, లైట్ స్పైసీ ఉంటేనే ఇది చాలా బాగుంటుంది. దాల్చా విత్ బగారా రైస్ ఇది బెస్ట్ కాంబో అండి. ఇప్పుడు నేనైతే ఇది బాయిల్ చేయడానికి పెట్టేశానండి. మొత్తం కవర్ చేయకండి, లేకపోతే అది పప్పు పొంగిపోతుంది. ఇప్పుడు మన దాల్చా రెడీ అయింది. ఈ హాట్ దాల్చాని మనం వేడి వేడి బగారా రైస్లో తింటే చాలా టేస్టీ ఉంటుందండి. నేను లాస్ట్లో ఇందులో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసానండి. ఒక్కసారి మిక్స్ చేసి గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. మీ దాల్చా రెడీ అయిపోతుంది. మీకు నా రెసిపీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నా ఛానల్కి న్యూ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.